హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్ స్పెషల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆగస్టు 11, 12 రెండు రోజులకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకోబోతున్నాము. ఈ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు ఉచితంగా పొందవచ్చు. అలాగే ఈ కరెంట్ అఫైర్స్ కనుక మీకు విని నచ్చినట్లయితే తప్పకుండా ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ వీడియోని షేర్ చేయాలని కోరుతున్నాను. అలాగే మనం ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వడం కొరకు వాట్సాప్ ఛానల్ని అలాగే టెలిగ్రామ్ ఛానల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అవి కూడా డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంచాము. వీలైతే ఆ ఛానల్ నందు కూడా జాయిన్ కావాలని కోరుచున్నాను. ఇక కరెంట్ అఫైర్స్ మనం ప్రతి కరెంట్ అఫైర్స్ అంశాల వారీగా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు కూడా కరెంట్ అఫైర్స్ని 10 అంశాలుగా డివైడ్ చేయడం జరిగింది. అంటే ఆగస్టు 11, 12 రెండు రోజులకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని ముఖ్యంగా 10 అంశాలుగా డివైడ్ చేసి మనము నేర్చుకోబోతున్నాము. అందులో మొదటి అంశం వచ్చేసి ముఖ్యమైన తేదీలు. ఈ ముఖ్యమైన తేదీల్లో మొదటిది ప్రతి సంవత్సరం ఆగస్టు 11వ తేదీన జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని మన దేశవ్యాప్తంగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి గల కారణం ఎవరైతే పిల్లల కడుపులో క్రిముల వల్ల, అంటే నార్మల్గా లోకల్ భాషలో పొట్టలో నట్టలో పడ్డాయి అని అంటారు కదా, దానికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలను అంతం చేయుటకు భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆగస్టు 11వ తేదీన జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని జరుపుతుంది. ఇది ఏ సంవత్సరం నుండి ప్రారంభించారు అంటే 2015వ సంవత్సరం నుండి జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి సంవత్సరం 2 సార్లు, అంటే ఫిబ్రవరిలో మరియు ఆగస్టు 2 నెలల్లో 6 నెలలకోసారి భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో డీవార్మింగ్ ప్రోగ్రాం అనేది నిర్వహిస్తారు. ఈ ప్రోగ్రాం డీవార్మింగ్ అనే ప్రోగ్రామ్ ని నిర్వహిస్తారు. ఈ ప్రోగ్రాం ద్వారా ఎవరికైతే 1 సంవత్సరం నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ నులి పురుగుల నిర్మూలనకు సంబంధించినటువంటి మాత్రలను ఉచితంగా వేయడం జరుగుతుంది. దాని యొక్క మాత్ర పేరు వచ్చేసి గుర్తుంచుకోవాలి, ఆల్బెండజోల్ టాబ్లెట్స్. ఇవి 1 సంవత్సరం నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం తర్వాత దాని తరపున వేయడం జరుగుతుంది. దానికోసం చేపట్టే కార్యక్రమం పేరు డీవార్మింగ్ ప్రోగ్రామ్. తర్వాత ప్రపంచవ్యాప్తంగా యువత యొక్క సామర్థ్యాలు మరియు యువత సాధించినటువంటి విజయాలను గుర్తించాలన్న లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఆగస్టు 12వ తేదీన అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రస్తుతం మెరుగైన సమాజ నిర్మాణంలో యువత ఎవరైతే ఉన్నారో వారిని భాగస్వాములను చేయాల్సిన ఆవశ్యకతను తెలియజేయడంతో పాటు వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ప్రత్యేక దృష్టి సారించడం అనేది అంతర్జాతీయ యువజన దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ అంతర్జాతీయ యువజన దినోత్సవం 2025కు సంబంధించినటువంటి నినాదం కానీ థీమ్ కానీ ఏంటి అంటే లోకల్ యూత్ యాక్షన్స్ ఫర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండ్ బియాండ్. థీమ్ వచ్చేసి లోకల్ యూత్ యాక్షన్స్ ఫర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండ్ బియాండ్ అనేది 2025కి సంబంధించినటువంటి థీమ్. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ప్రతి సంవత్సరం ఆగస్టు 12వ తేదీన ఈ అంతర్జాతీయ యువజన దినోత్సవం అనేది జరుపుకుంటాము. అలాగే ఏ దేశమైనా సరే ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే జనాభాలో పనిచేసే జనాభా, అంటే వర్కింగ్ గ్రూప్ వారి సంఖ్య ఎక్కువగా ఉండాలి.
వర్కింగ్ గ్రూప్ అంటే ఎవరైతే 15 నుండి 59 ఏళ్ల వయసు మధ్య కలవారు ఈ వర్కింగ్ గ్రూప్ జాబితాలోకి వస్తారు. వారు అధికంగా ఉన్నప్పుడు ఆ దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి అనేది అధికంగా ఉంటుంది అని మనం గుర్తుంచుకోవాలి. అయితే మనం ఈ ఆగస్టు 12వ తేదీనే అంతర్జాతీయ యువజన దినోత్సవం జరుపుకోవడానికి గల కారణం ఏమిటి? అది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా యువతలోని సామర్థ్యాలను పెంపొందించాలన్న లక్ష్యంతో 1998 ఆగస్టు 8 నుండి 12 వరకు పోర్చుగల్ దేశంలోని లిస్బన్ అనే ప్రాంతంలో ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వారు ఒక ఇంటర్నేషనల్ సమిట్ అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. దీంట్లో ఈ సమావేశానికి 145 దేశాలకు సంబంధించినటువంటి మంత్రులు పాల్గొని ఒక డిక్లరేషన్ ని తీసుకురావడం జరిగింది. ఆ డిక్లరేషన్ పేరు లిస్బన్ డిక్లరేషన్ అని ఎందుకంటారు అంటే పోర్చుగల్ దేశంలోని లిస్బన్ ప్రాంతంలో ఈ సమావేశం నిర్వహించి ఒక ప్రాతిపదికన ఒక యువజనులకు సంబంధించిన తీర్మానం చేసినందుకు గాను ఆ ప్రాంతం పేరుగా లిస్బన్ డిక్లరేషన్ అని పేరు పెట్టడం జరిగింది. దీనికి గుర్తుగానే ప్రతి సంవత్సరం ఈ ఆగస్టు 12వ తేదీన ఈ అంతర్జాతీయ సమావేశం అయిపోయినందున దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఆగస్టు 12వ తేదీన అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవాలని చెప్పి 1999లో అంటే 98లో మీటింగ్ అయిన తర్వాత 99లో తీర్మానించడం జరిగింది. 2000 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం ఆగస్టు 12వ తేదీన అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహించుతున్నారు. ఈ సంవత్సరం థీమ్ గుర్తుంచుకోవాలి, లోకల్ యూత్ యాక్షన్స్ ఫర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండ్ బియాండ్. ఇక ఆగస్టు 12 ప్రతి సంవత్సరం ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నాము. దీనికి గల కారణం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏనుగులను కాపాడాలి, వాటిని సంరక్షించాలన్న ఉద్దేశంతో 2012వ సంవత్సరం నుండి 2012వ సంవత్సరం నుండి ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి మాతృస్వాములు మరియు జ్ఞాపకాలు, మాట్రియార్క్స్ అండ్ మెమరీస్ అనేది ఈ సంవత్సరం యొక్క థీమ్. అయితే ఇక్కడ కూడా మనం ఆగస్టు 12వ తేదీని ప్రపంచ ఏనుగుల దినోత్సవం అనేది ఎందుకు జరుపుకోవాలి అంటే ఆగస్టు 12 2012లో మొట్టమొదటిసారిగా కెనడా దేశానికి చెందినటువంటి ప్యాట్రిసియా సిమ్స్ మరియు థాయిలాండ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి ఎలిఫెంట్ రీఇంట్రడక్షన్ ఫౌండేషన్ ఈ వ్యక్తి అలాగే ఎలిఫెంట్ రీఇంట్రడక్షన్ ఫౌండేషన్ వారు 2012లో స్థాపించడం జరిగింది. ఏంటిది? ఎలిఫెంట్ రీఇంట్రడక్షన్ ఫౌండేషన్ ని స్థాపించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ థాయిలాండ్ కు చెందినటువంటి హెచ్ఎం క్వీన్ దీంట్లో భాగస్వామ్యం కావడం జరిగింది. దాని తర్వాత ఇది 2012 ఆగస్టు 12వ తేదీన ఏర్పాటైనందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని ఆగస్టు 12వ తేదీన జరుపుకుంటున్నాము. ఇవి ముఖ్యమైన తేదీలు. నెక్స్ట్ అంశం వచ్చేసి జాతీయ అంశాల్లో ఇటీవల అందరికీ తెలుసు పార్లమెంట్ సమావేశాలు అనేవి జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాలలో భాగంగా ఆదాయపు పన్ను ఇన్కమ్ ట్యాక్స్ బిల్ నెంబర్ 2
2025కు సంబంధించిన దాని మీద లోక్సభలో ఆమోదం తెలపడం జరిగింది. ఇందులో ఆదాయ పన్ను నెంబర్ 2 అని ఎందుకు తీసుకురావడం జరిగింది అంటే, అంతకు ముందు ఇన్కమ్ ట్యాక్స్ బిల్ 2025 తీసుకురావడం జరిగింది. దాన్ని ఆగస్టు 8, 2025వ తేదీన విత్డ్రా చేయడం జరిగింది. ఆ తర్వాత సవరణల అనంతరం తీసుకొచ్చినటువంటి నూతన ఆదాయపు పన్ను బిల్లుకి ఆదాయపు పన్ను నెంబర్ 2 బిల్ 2025గా పేరు పెట్టడం జరిగింది. దీన్ని ఆగస్టు 11, 2025వ తేదీన లోక్సభలో ప్రవేశపెట్టారు. ఇదే రోజున లోక్సభలో ఆమోదం తెలపడం కూడా జరిగింది. అయితే అంతకుముందు ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ బిల్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏమన్నా ఉంది అంటే ఉన్నది. అది ఆదాయపు పన్ను చట్టం 1961. ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగిస్తూ సవరణలు చేస్తూ నూతన ఆదాయపు పన్ను బిల్లును తీసుకురావడం అనేది ఆదాయపు పన్ను చట్టం 1961వ స్థానంలో తీసుకురావడం జరిగింది. అయితే ఇందులో కొన్ని కీలక మార్పులు అనేవి చేయడం జరిగింది. అందులో భాగంగా మొదటిది వచ్చేసి పథకాలను రూపొందించే అధికారం. ఈ చట్టం ద్వారా ఎవరైతే సమాచారం సేకరించడం, పన్ను కేసెస్ కి సంబంధించి అంచనా వేయడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి పాత నిబంధనలు అనేవి కొనసాగుతాయి పథకాలు రూపొందించే అధికారం కింద. రెండవ దాని కింద వర్చువల్ డిజిటల్ స్థలం. ఆదాయపు పన్ను అధికారులు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఏ భవనంలోకైనా ప్రవేశించి ఆ భవనంలో ఉన్న వాటిని ఎంక్వైరీ చేయడం, అలాగే అక్కడ ఉన్నటువంటి ఖాతాలను టెస్ట్ చేయడం, ఎంక్వైరీ చేయడం అనేది ఈ ఇన్కమ్ ట్యాక్స్ బిల్లులో నూతనంగా రూపొందించడం జరిగింది. అలాగే పన్ను ఒప్పందాల వివరణ. దీంట్లో డబుల్ టాక్సేషన్ కేసులలో ఉపశమనం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఈ పన్ను ఒప్పందాల వివరణ కింద మన దేశానికి అనుమతినిస్తుంది. అంటే వేరే దేశంతో పన్నులకు సంబంధించిన ఒప్పందాలు చేసుకోవడం కొరకు. అలాగే వివాద పరిష్కారాలు ఏదైనా ఉంటే దాని కొరకు ఒక ప్యానెల్ ని ఏర్పాటు చేస్తూ కూడా ఈ నూతన ఆదాయపు పన్ను బిల్లులో కీలకంగా మార్పులు చేయడం జరిగింది. అయితే ఇందులో ఇన్కమ్ ట్యాక్స్ బిల్ 2025 కి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 కి తేడా ఏంటంటే, చాలా వరకు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 లో ఉన్నటువంటి నిబంధనలు అనేవి అలానే ఉంచింది. కానీ భాషను సరళీకృతం చేయడం, అవసరమైన నిబంధనలను తొలగించి నూతనంగా టెక్నాలజీకి అనుగుణంగా కొత్త చట్టాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంలో ఈ ఆదాయపు పన్ను నెంబర్ 2 బిల్ 2025 అనేది తీసుకురావడం జరిగింది. ఈ బిల్ యొక్క ప్రారంభ తేదీగా ఈ బిల్లులో ఏప్రిల్ 1, 2026ను ప్రారంభ తేదీగా ప్రతిపాదిస్తూ ఈ బిల్లుని తీసుకురావడం జరిగింది. అలాగే నెక్స్ట్ పార్లమెంట్ లో జాతీయ క్రీడా బిల్ కి కూడా ఆమోదం తెలిపింది. పార్లమెంట్ స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత క్రీడా రంగం సంబంధించి ఇది ఒక అతిపెద్ద సంస్కరణగా తీసుకొచ్చినటువంటి జాతీయ క్రీడా బిల్లుకి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఇక్కడ మనము ప్రీవియస్ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ విషయానికి వచ్చినప్పుడు లోక్సభలో ఆమోదము అన్నాము. ఇందులోకి వచ్చేసరికి పార్లమెంట్ ఆమోదం అంటున్నాం. తేడా ఏంటి? లోక్సభ, పార్లమెంట్ అనగా లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్ కలిపి పార్లమెంట్ అంటాం. అయితే ఈ పార్లమెంట్ లో ఈ బిల్లును మొదటిసారిగా జూలై 23, 2025వ తేదీన ప్రవేశపెట్టారు. ఎక్కడ అంటే లోక్సభలో మొదటిసారి ప్రవేశపెట్టగా ఈ బిల్లుకి ఆగస్టు 11వ తేదీన లోక్సభలో ఆమోదం పొందింది. ఆ తర్వాత రోజు ఈ రోజు ఆగస్టు 12వ తేదీన రాజ్యసభలో ఆమోదం పొందడం జరిగింది. కావున పార్లమెంట్ లో ఆమోదం తెలిపింది అని మనం పేర్కొంటున్నాము. ఇది నూతన జాతీయ క్రీడా బిల్ తీసుకురావడానికి గల కారణం ఏంటంటే, 2036 ఒలింపిక్స్ కి సంబంధించి భారతదేశం బిడ్ దాఖలు చేయాలన్న లక్ష్యం నిర్దేశించుకున్న ఈ తరుణంలో ఈ బిల్ ద్వారా జాతీయ క్రీడలలో
దేశంలో జవాబుదారీతనం, న్యాయం ఈ క్రీడా సమాఖ్యలలో తీసుకురావాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి బిల్లు జాతీయ క్రీడా బిల్ అనేది తీసుకురావడం జరిగింది. ఇందులోని కీలక అంశాలు, ఈ బిల్ ప్రకారం నేషనల్ స్పోర్ట్స్ బోర్డు NSB ని ఏర్పాటు చేస్తున్నారు. నూతనంగా నేషనల్ స్పోర్ట్స్ బోర్డు అనేది ఏర్పాటు చేయడం ఈ బిల్లులో అత్యంత కీలక అంశం. దీని ద్వారా ఈ బోర్డుకి విశేష అధికారాలు అనేది కల్పించడం జరిగింది. దీని ద్వారా క్రీడాకారుల సంక్షేమం కోసం అంతర్జాతీయ సమాఖ్యలతో కలిసి ఈ నేషనల్ స్పోర్ట్స్ బోర్డు అనేది కలిసి పనిచేస్తుంది. అలాగే ఏదైతే క్రీడా సమాఖ్యలు భారతదేశంలో ఉన్నాయో వాటిలో ఏదైతే ఎన్నికలు నిర్వహించని లేదా ఎన్నికల ప్రక్రియల అక్రమాలకు పాల్పడే సమాఖ్యలను రద్దు చేసే అధికారం ఈ బోర్డుకి ఇచ్చారు. మూడవది, ఈ బోర్డు ద్వారా గుర్తింపు పొందినటువంటి క్రీడా సమాఖ్యలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అనేది లభిస్తాయి. అయితే ఇందులో గుర్తుంచుకోవాల్సిన పాయింట్, ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అయినటువంటి BCCI కూడా ఈ బోర్డు పరిధిలోకి తీసుకువచ్చారు. దీంతో పాటు నేషనల్ స్పోర్ట్స్ ట్రిబ్యునల్ NSB నేషనల్ స్పోర్ట్స్ బోర్డ్, నేషనల్ స్పోర్ట్స్ ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా క్రీడల విషయానికి సంబంధించినటువంటి అన్ని కేసుల పరిష్కారం కోసము ఈ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. ఈ ట్రిబ్యునల్ యొక్క ఆదేశాలను సుప్రీంకోర్టులో మాత్రమే సవాలు చేయడానికి వీలు ఉంటుంది, కానీ కింది కోర్టులలో జోక్యం చేసుకోలేరు. అలాగే పదవీ కాలం అనేది కూడా ఈ క్రీడా బిల్లులో తీసుకురావడం జరిగింది. ఈ పదవీ కాలం ప్రకారం ఎవరైతే క్రీడా సమాఖ్యలలో ఉన్నటువంటి పాలక వర్గానికి సంబంధించినటువంటి అధ్యక్షులు గాని కార్యదర్శులు గాని గరిష్టంగా 12 సంవత్సరాల వరకు మాత్రమే వారు అధికారంలో ఉంటారు, లేదా 3 పర్యాయాలు అధికారంలో ఉండడానికి ఒక రిస్ట్రిక్షన్ అనేది పెట్టడం జరిగింది. అలాగే ఎవరైతే క్రీడా సమాఖ్యలో పాల్గొనాల్సిన పాలక వర్గానికి సంబంధించిన వారి వయసు 70 నుండి 75 సంవత్సరాలకు మించకూడదు అని చెప్పి పేర్కొనడం జరిగింది. ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్న విధంగా వార్షిక టోల్ పాస్ ను ఆగస్టు 15 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ప్రైవేటు వాహనదారులకు జాతీయ రహదారులపై ప్రయాణాన్ని మరింత సులభంగా చవకగా చేయడం కేంద్రం వార్షిక టోల్ పాస్ ను ఈ నెల 15 నుండి అమల్లోకి తీసుకురానున్నది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఖర్చు తగ్గించాలన్న ఉద్దేశం. దీని ద్వారా ఏడాదికి 3,000 రూపాయలను చెల్లిస్తే 200 ట్రిప్పులను వినియోగించుకోవచ్చు ఈ వార్షిక టోల్ పాస్ కింద. అంటే ఒక టోల్ ప్లాజా దాటడానికి కేవలం 15 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. కానీ ప్రస్తుతం 300 నుండి 500 రూపాయల వరకు టోల్ ఛార్జ్ అనేది భారీ వాహనాలకు ఇవ్వడం జరుగుతుంది. వాటి నుండి ఉపశమనం కల్పించడం కొరకు కేంద్ర ప్రభుత్వం వార్షిక టోల్ పాస్ ను తీసుకువచ్చింది. దీని ద్వారా 3,000 రూపాయలకు ఎన్ని ట్రిప్పులు అంటే 200 ట్రిప్పులు, అంటే ఒక ట్రిప్పుకి 15 రూపాయలు మాత్రమే అనేది మనం గుర్తుంచుకోవాలి. అయితే ఇది ప్రస్తుతం ఏదైతే ఫాస్టాగ్ అమల్లో ఉందో దానికి లింక్ చేసే విధంగా కొత్తగా తీసుకురావడం జరిగింది. దాంతో పాటు ఎవరైతే సంవత్సర కాలం కంటే ముందుగానే 200 ట్రిప్పులను వినియోగించుకుంటే మళ్ళీ వారు పే ఫర్ యూజ్ అంటే మళ్ళా 3,000 రూపాయలు పే చేసి 200 ట్రిప్పులను వినియోగించుకోవచ్చు. అంటే సంవత్సరం వరకు ఆగాల్సిన అవసరం లేకుండా వినియోగించుకునే సౌకర్యాన్ని భారత ప్రభుత్వం కల్పించింది. ఇటీవల పార్లమెంట్ సభ్యుల కోసం మన దేశ రాజధాని అయినటువంటి న్యూఢిల్లీలోని బాబా ఖడక్ సింగ్ మార్గ్లో 124 ప్లాట్లతో నిర్మించిన 4 టవర్లను భారత ప్రధాని ప్రారంభించడం జరిగింది. ఈ 4 టవర్లకు భారతదేశంలోని ప్రముఖ నదులను స్మరించుకుంటూ పేర్లు పెట్టడం జరిగింది. వాటి పేర్లు కృష్ణ, గోదావరి, హూగ్లీ, కోసి అనే 4 పేర్లను 4 టవర్లని పెట్టారు. ఇందులో మన భారత
పార్లమెంటులోని ప్రజాప్రతినిధులు, ఎంపీలు ఈ 124 ప్లాట్లలో నివసించే అవకాశాన్ని భారత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ప్రాంతం వచ్చేసి బాబా ఖడక్ సింగ్ మార్గ్ లో 124 ప్లాట్లు. అయితే ఇందులో కృష్ణా, గోదావరి, హుగ్లీ, కోసి అనే 4 నదుల పేరు మెన్షన్ చేశారు కాబట్టి వీటి గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అసలు కృష్ణా నది ఏంటి, దాని యొక్క పరివాహక ప్రాంతం ఏంటి, ఏ రాష్ట్రాల ద్వారా ప్రవహిస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. కృష్ణా విషయానికి వస్తే ఇది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 4 రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఇది మహారాష్ట్రలోని మహాబలేశ్వరం సమీపంలోని పశ్చిమ కనుమలలో ఉద్భవించి దాదాపు 1400 కిలోమీటర్లు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఎక్కడ కలుస్తుంది? బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. ఇంకా గోదావరి నది మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ మరియు ఒడిశా రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. అలాగే మధ్యప్రదేశ్, కర్ణాటక, కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి పుదుచ్చేరిలో కూడా కొంత చిన్న భాగము గోదావరి ప్రవహిస్తుంది. ఇది మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలోని పశ్చిమ కనుమలలో ఉద్భవించి తూర్పు వైపుకు 1465 కిలోమీటర్లు ప్రవహించి ఇది కూడా బంగాళాఖాతంలో కలుస్తుంది, బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. హూగ్లీ నది విషయానికి వస్తే ఇది భారతదేశంలో వెస్ట్ బెంగాల్ గుండా ప్రవహిస్తుంది. ఇది గంగా నది యొక్క ఒక భాగం. ఇది బంగాళాఖాతం నుండి కోల్కతా నగరానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసేటువంటి నది హూగ్లీ నది. ఇక కోసి నది భారతదేశం మరియు నేపాల్ 2 దేశాలలో ప్రవహించే నది. గంగా నదికి ఉన్నటువంటి పెద్ద నదులలో ఒక ఉపనది ఈ కోసి ఉపనది. అలాగే దీని యొక్క ఉపనదులు గంగా నదిలో కలిసే ముందు 69,300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రవహిస్తాయి. ఈ కోసి నదిని బీహార్ రాష్ట్రం యొక్క దుఃఖదాయిని అని పిలవడం జరుగుతుంది. ఇక అంతర్జాతీయ అంశాల విషయానికి వస్తే ప్రపంచంలోనే తొలి రోబో మాల్ ను చైనాలో ఏర్పాటు చేయడం జరిగింది. రోబో రంగంలో రోబోకు సంబంధించినటువంటి పరిశోధన తయారీలో గ్లోబల్ లీడర్ గా ప్రస్తుతం చైనా అనేది ఉంది. ఆ చైనా దేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద రోబోమాల్ మరియు తొలి రోబోమాల్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులోని రోబోలో మ్యూజిక్ తో పాటు ఇంటి పనులు తదితరాలు సహకరించే 100 రకాలైనటువంటి రోబోలను అక్కడ అమ్మడమే కాదు, వాటికి సంబంధించిన అన్ని సర్వీసులు అందుబాటులో ఉంచే విధంగా ఈ రోబో మాల్ ను ప్రారంభించడం జరిగింది. ఈ రోబో మాల్ 2025 వరల్డ్ రోబోట్ కాన్ఫరెన్స్ తో పాటు ప్రారంభమైనటువంటి మాల్ చైనా రోబోటిక్స్ ఆధిపత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటడం అనేది జరుగుతుంది. అలాగే ఈ మాల్ లో 4S అంటే సేల్స్, సర్వీస్, స్పేర్ పార్ట్, సర్వేలు అనే 4S మోడల్ తో ఈ మాల్ అనేది సేవలు అందించడం జరుగుతుంది. తర్వాత ఇటీవల ఫ్రాన్స్, బ్రిటన్, కెనడా ఈ 3 దేశాలు పాలస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తామని ప్రకటించడం జరిగింది. అదే బాటలో రీసెంట్ గా ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ పాలస్తీనాను దేశంగా గుర్తించాలని ఆ దేశ కేబినెట్ అనేది నిర్ణయించడం జరిగింది. అలాగే గాజాలో మానవతా సంక్షోభం నేపథ్యంలో ఈ పాలస్తీనాను గుర్తించాలని చెప్పి కేబినెట్ అంగీకారంతో పాలస్తీనాను సెప్టెంబర్ లో జరగబోయే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో దేశంగా గుర్తించాలన్న నిర్ణయం తీసుకుంటామని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఇప్పటి వరకు పాలస్తీనాను దేశంగా గుర్తిస్తామని ప్రకటించినటువంటి దేశాల సంఖ్య 4. అవి ఫ్రాన్స్, బ్రిటన్, కెనడా మరియు ఆస్ట్రేలియా ముఖ్యమైన దేశాలు. అలాగే బ్రిటన్ ప్రభుత్వం డిపోర్ట్ నౌ అపీల్ లేటర్ అనే జాబితాలో భారతదేశాన్ని చేర్చడం జరిగింది. అయితే బ్రిటన్ లో నేరం చేసి శిక్ష పడ్డ విదేశీయులను స్వదేశానికి తిప్పి పంపేందుకు బ్రిటన్ అనుసరిస్తున్నటువంటి ఈ
నౌ అపీల్ లేటర్ విధానంలోకి భారతదేశంని రీసెంట్ గా చేర్చింది. ఈ విధానం ప్రకారం ఎవరికైతే శిక్ష పడ్డ విదేశీ నేరస్తులను వారి అప్పీళ్లపై విచారణ ప్రారంభం కాకముందే స్వదేశానికి తరలించడం జరుగుతుంది. అయితే ఈ డిపోర్ట్ నౌ అపీల్ లెటర్ అనే విధానం ఇంతకుముందు బ్రిటన్ ప్రభుత్వం ఓన్లీ 5 దేశాలకు మాత్రమే అమలు చేసింది. ప్రస్తుతం 23 దేశాలకి పెంచింది. అందులో భారతదేశం అనేది కూడా ఉంది. అయితే భారతదేశం మరియు 23 దేశాలను ఈ డిపోర్ట్ నౌ అపీల్ లెటర్ అనే జాబితాలో చేర్చడానికి గల కారణం, గతంలో విదేశీ నేరగాళ్ళకి ఈ బ్రిటన్ కోర్టులు శిక్షలు విధించిన అప్పీళ్ల సాకుతో వారు నెలలు లేదా సంవత్సరాల తరబడి బ్రిటన్ లో ఉండిపోయేవారని, దానివల్ల బ్రిటన్ దేశం యొక్క ప్రజాధనం వ్యయమయ్యేదని, దీన్ని తెరదించడం కోసం బ్రిటన్ ప్రభుత్వం ఈ డిపోర్ట్ నౌ అపీల్ లెటర్ అనే విధానాన్ని తీసుకొచ్చింది. రీసెంట్ గా భారతదేశం జాయిన్ చేశారు. అలాగే టోటల్ గా 23 దేశాలలో డిపోర్ట్ నౌ అపీల్ లెటర్ అనే విధానానికి బ్రిటన్ ఆదేశాలకు ఇవ్వడం జరిగింది. ఇంకా రాష్ట్రీయ అంశాల విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత బస్సు సౌకర్యానికి సంబంధించినటువంటి శ్రీ శక్తి పథకం ఆగస్టు 15వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఈ శ్రీ శక్తి పథకం కింద మహిళలు, ట్రాన్స్జెండర్లకి ప్రభుత్వ బస్సులలో ఉచిత టికెట్ సదుపాయాన్ని కల్పించనున్నారు. ఎప్పటి నుండి అంటే ఆగస్టు 15 నుండి. పథకం పేరు శ్రీ శక్తి పథకం. దీని కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జిఓఎంఎస్ నెంబర్ 27, ఈ నెంబర్ అనేది గుర్తుంచుకోవాలి, జిఓఎంఎస్ నెంబర్ 27ను విడుదల చేయడం జరిగింది. ఈ శ్రీశక్తి పథకం ద్వారా 5 రకాల బస్సులలో అయినటువంటి పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, ఆర్డినరీ సిటీ బస్, మెట్రో ఎక్స్ప్రెస్ లలో ఉచిత ప్రయాణం అనేది చేయవచ్చు. దీని కొరకు ఏదైనా గుర్తింపు పొందినటువంటి కార్డు చూపించడం ద్వారా ఉచిత ప్రయాణాన్ని మహిళలు మరియు ట్రాన్స్జెండర్లు పొందవచ్చు. అయితే ఇప్పటి వరకు భారతదేశంలో ఇంకా ఈ ఉచిత పథకం ఎక్కడైనా ఉందా అంటే ఉన్నది. కర్ణాటకలో ఉన్నది, అలాగే తెలంగాణలో కూడా ఉండడం జరిగింది. అయితే కర్ణాటకలో దీనికి పెట్టిన పేరు శక్తి పథకం. ఆంధ్రప్రదేశ్ లో స్త్రీ శక్తి అయితే, కర్ణాటకలో శక్తి పథకం, తెలంగాణలో అయితే మహాలక్ష్మి పథకం. ఇది క్వశ్చన్ ఎగ్జామ్ లో రావచ్చు. ఏ విధంగా అంటే, ఏ రాష్ట్రంలో ఏ పేరుతో ఈ పథకాన్ని పిలుస్తున్నారు అనేది మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అలాగే రీసెంట్ గా హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో యూనిటీ మాల్ పేరుట రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక నిర్మాణం అనేది చేపట్టనుంది. దీనికి కేంద్ర ప్రభుత్వ సహకారం అనేది కూడా ఉన్నది. ఈ గచ్చిబౌలి దగ్గరలో ఉన్నటువంటి రాయదుర్గంలో ఉన్నటువంటి తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ దీని యొక్క ప్రాంగణంలో సుమారు 5.16 హెక్టార్ల విస్తీర్ణంలో 50 అంతస్తులతో ఈ యూనిటీ మాల్ అనేది ఏర్పాటు కాబోతున్నది. ఈ యూనిటీ మాల్ యొక్క మొత్తం విస్తీర్ణం వచ్చేసి 29 లక్షల చదరపు అడుగులు. ఈ ప్రాజెక్ట్ నిర్మించడానికి అయ్యే బడ్జెట్ ని సుమారు 1500 కోట్ల రూపాయలుగా అంచనా వేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 202 కోట్ల రూపాయలను ఈ యూనిటీ మాల్ కోసం కేటాయించడం జరిగింది. అయితే ఈ యూనిటీ మాల్లో 50 అంతస్తులు అనేవి ఉన్నాయి. దాంట్లో మొదటి 5 అంతస్తులను పార్కింగ్ కోసం ఉపయోగిస్తారు. 6 అంతస్తులను చేనేత మరియు హస్తకళలు ఉత్పత్తుల ప్రదర్శన, చేనేత మరియు హస్తకళల ఉత్పత్తుల ప్రదర్శన కోసం 6 అంతస్తులను కేటాయించారు. ఇంకా మిగిలిన 39 అంతస్తులలో కార్యాలయాలు, వాణిజ్య సముదాయాల కోసం వినియోగించనున్నారు. యూనిటీ మాల్ ఎక్కడ అంటే హైదరాబాద్ లోని గచ్చిబౌలి దగ్గరలో ఉన్నటువంటి రాయదుర్గంలో ఉన్న తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రాంగణంలో ఏర్పాటు చేయబోతున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక అంశాల విషయానికి వచ్చినప్పుడు, ఇటీవల ఆక్సియం 9 మిషన్ అనేది భారతదేశానికి చేరుకోవడం జరిగింది. దాని ద్వారా ఈ ఆక్సియం 4 మిషన్ లో
పంపించినటువంటి ఏవైతే పంట విత్తనాలు ఉన్నాయో వాటి మీద అధ్యయనం చేయడం కొరకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ IIST మరియు కేరళ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఈ రెండు సంస్థల భాగస్వామ్యంతో రీసెంట్ గా ఉన్నటువంటి ఆక్సియం 4 మిషన్ లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కి పంపబడినటువంటి విత్తనాల మీద అధ్యయనాలు అనేవి ప్రారంభించాయి. ఏ సంస్థలు అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు కేరళ అగ్రికల్చర్ యూనివర్సిటీ అనే రెండు సంస్థలు కలిసి అధ్యయనాలు అనేవి ప్రారంభించాయి. అయితే ఈ ఆక్సియం 4 మిషన్ ఏంటి అంటే దీని తరపున 18 రోజుల మిషన్ ఇది. దీంట్లో భారతదేశానికి చెందినటువంటి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఆక్సియం 4 మిషన్ లో అంతరిక్ష కేంద్రం ISS కి వెళ్ళడం జరిగింది ఇతర వ్యోమగాములతో పాటు. ఆ తర్వాత వీరు తిరిగి వచ్చిన తర్వాత వీరు తీసుకుపోయినటువంటి విత్తనాలను ISS కి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ స్వాధీనం చేసుకున్నటువంటి విత్తనాల యొక్క పరిస్థితి, వాటి యొక్క అంతరిక్ష జీవశాస్త్ర ప్రయోగశాల విత్తనాలలో కొంత భాగాన్ని ఉపయోగించి ప్రయోగశాల పరిస్థితుల్లో వాటి యొక్క జర్మినేషన్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పి అధ్యయనాలను IIST KU తో కలిసి ఒక ప్రాజెక్టుకి నాయకత్వం అనేది వహిస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి పరిశోధన ప్రాజెక్టు పూర్తి కావడానికి సుమారుగా 2.5 నుండి 3 సంవత్సరాల కాలం పట్టొచ్చు అని చెప్పి IIST పరిశోధకులు తెలపడం జరిగింది. ఇందులో గుర్తుంచుకోవాల్సింది ఆక్సియం 4 మిషన్ లో వెళ్ళినటువంటి భారతీయుడు ఎవరు అంటే భారత గ్రూప్ కెప్టెన్ అయినటువంటి శుభాంశు శుక్లా. ఎన్ని రోజుల మిషన్ అంటే 18 రోజుల మిషన్. దాని ద్వారా తీసుకొచ్చినటువంటి విత్తనాలను అధ్యయనం చేసే సంస్థలు ఏంటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు కేరళ అగ్రికల్చర్ యూనివర్సిటీ. తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళి వచ్చినటువంటి భారతదేశానికి చెందినటువంటి విత్తనాలు. భారతదేశానికి చెందినటువంటి విత్తనాలు 2 ISS ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కి వెళ్ళి వచ్చాయి. వాటికి సంబంధించిన దాని మీద కూడా రీసెర్చ్ అనేది చేపడుతున్నారు. అక్కడ 2 రకాల పంటలకు సంబంధించినటువంటి విత్తనాలు భూమికి తిరిగి వచ్చాయి. వాటివి లడాక్ ప్రాంతానికి చెందినటువంటి అత్యధిక పోషక విలువలు కలిగినటువంటి సీబాక్ తాన్ మరియు హిమాలయన్ బక్వీట్ విత్తనాలు. ఈ 2 విత్తనాలను అంతరిక్షంలోకి తీసుకొని పోయారు. వీటికి సంబంధించి పరిశోధనలు అనేవి చేస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న అంతరిక్ష దేశాలు ఒక నూతన విధానాన్ని తీసుకొచ్చాయి. వాటిది స్పేస్ ఫర్ అగ్రికల్చర్ ఫర్ స్పేస్ అనే ప్రయోగాల్లో భాగంగా ఈ విత్తనాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లి తిరిగి వాటిని తీసుకొచ్చి పరిశోధనలు చేపడుతున్నారు. ఈ విత్తనాలను IIST KU ఇందాక మనం చెప్పుకున్న సంస్థలు అనేది పరిశోధన చేస్తున్నాయి. తర్వాత అమెరికా దేశం యొక్క కమ్యూనికేషన్ సాటిలైట్ ను భారత శాటిలైట్ వ్యవస్థ అలాగే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తరపు నుండి ప్రయోగించనున్నారు. ఇది భారతదేశానికి ఒక గొప్ప విజయవంతంగా నడుస్తున్నది అని చెప్పుకోవడానికి ముఖ్యం కారణం. ఎందుకు అనంటే అమెరికా అనేది అత్యంత ఆధునికమైన దేశం. అలాంటి దేశం అంతరిక్ష పరిశోధన సంస్థలైనటువంటి ఇస్రో నాసాతో కలిసి పనిచేయడం, అలాగే US యొక్క కమ్యూనికేషన్ శాటిలైట్ ను మన ఇస్రో మన సొంత శాటిలైట్ వ్యవస్థ సొంత లాంచింగ్ వెహికల్ ద్వారా అమెరికా తయారు చేసినటువంటి 6500 కిలోల కమ్యూనికేషన్ శాటిలైట్ ను ఇస్రో ప్రయోగించనున్నది అంటే భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇటీవలనే నిసార్ అనే ఉపగ్రహ ప్రయోగాన్ని భారతదేశం మరియు అమెరికాకు చెందినటువంటి సంస్థలు అంతరిక్ష పరిశోధన సంస్థలు ఇస్రో మరియు నాసా కలిసి ప్రయోగాన్ని విజయవంతం చేశాయి. అలాగే ఇప్పుడు అమెరికా దేశ కమ్యూనికేషన్ శాటిలైట్ వ్యవస్థను కూడా ఇస్రో తన యొక్క సొంత లాంచింగ్ వెహికల్ ద్వారా ప్రయోగించడం అనేది జరుగుతుంది. ఇస్రో సంస్థ 50 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఒక శాటిలైట్ సాంకేతికత లేనటువంటి ఒక దేశం. కానీ ఇప్పటి వరకు ఈ చాలా చిన్న సమయంలోనే 34 దేశాలకి సంబంధించినటువంటి 433 ఉపగ్రహాలను విజయవంతంగా మన సొంత రాకెట్ల నుండి ప్రయోగించిందంటే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ విజయ దుందుబి ఏ విధంగా ఉంది అనేది
మనం అర్థం చేసుకోవాలి. ఇక ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నావీ ప్రాంతంలో 2 యుద్ధ నౌకలను ఈ నెల 26వ తేదీన భారత నావికాదళంలోకి ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు అనేది చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఉదయగిరి F-35 అలాగే హిమగిరి F-34 అనే 2 యుద్ధ నౌకలను ఒకేసారి భారత నావికాదళంలో ప్రవేశపెట్టనున్నారు. ఈ విధంగా విశాఖపట్నం నుండి ఒకేసారి 2 ప్రధాన యుద్ధ నౌకలను ప్రారంభించడం చరిత్రలో ఇది తొలిసారి. అలాగే ఈ యుద్ధ నౌకలను ప్రాజెక్ట్ 17Aలో భాగంగా తయారు చేసినటువంటి ఈ యుద్ధ నౌకలు ఈ యుద్ధ నౌకలు ఈ ప్రాజెక్ట్ 17Aలో భాగంగా 7 యుద్ధ నౌకలను తయారు చేయనున్నారు. ఈ 7 యుద్ధ నౌకల్లో మొదటి నౌక అయినటువంటి నీలగిరి క్లాస్ ను ఏడాది జనవరిలో ప్రధానమంత్రి ముంబై డాక్యార్డ్ లో ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత 2 యుద్ధ నౌకలైనటువంటి ఉదయగిరి హిమగిరి నౌకలను భారత నౌకాదళంలోకి విశాఖపట్నం నుండి ప్రవేశపెట్టడం జరుగుతుంది. అయితే ఈ ప్రాజెక్ట్ 17A అనేది ఏంటి? ఈ ప్రాజెక్ట్ 17A అనేది ఏంటంటే ఇది ఒక శివాలి క్లాస్ ప్రాజెక్ట్ 17 ఫ్రిగేట్లకు కొనసాగింపుగా అభివృద్ధి చేస్తున్నటువంటి 7 స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ల శ్రేణిని ప్రాజెక్ట్ 17A అని అంటారు. ఈ ప్రాజెక్ట్ 17A అనేది 2017లో ప్రారంభం అవడం జరిగింది. దీనిని ముంబైకి చెందినటువంటి మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ వారు అలాగే కోల్కతాకు చెందినటువంటి గార్డెన్ రిచ్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ వారు ఈ 7 యుద్ధ నౌకలను నిర్మించడం అనేది జరుగుతుంది. అయితే ఈ 7 యుద్ధ నౌకలకు పాత తరం ఉపయోగించినటువంటి యుద్ధ నౌకలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తు చేసుకుంటూ వాటికి ఇవే పేర్లు పెట్టడం జరుగుతుంది. ఈ 7 నౌకలకు పెట్టినటువంటి పేర్లు వచ్చేసి నీలగిరి మొదటిది, తర్వాత ఉదయగిరి, హిమగిరి, తారాగిరి, భువనగిరి, వింధ్యాగిరి, అలాగే చివరిది మహేంద్రగిరి. ఈ విధంగా 7 యుద్ధ నౌకలను ప్రాజెక్ట్ 17A కింద రూపొందించడం అనేది జరుగుతుంది. ఇక నివేదికలకు సంబంధించి ఇటీవల మనకు అందరికీ తెలుసు ఆగస్టు 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ సింహాల దినోత్సవం అనేది జరుపుకుంటాము. ఈ ప్రపంచ సింహాల దినోత్సవం సందర్భంగా మన దేశంలోని సింహాల గణాంకాలపై కేంద్ర ప్రభుత్వం 16వ ఎస్టిమేట్ కి సంబంధించినటువంటి నివేదికను విడుదల చేయడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి ఏషియన్ లయన్స్ యొక్క సంఖ్య అనేది గత 5 ఏళ్ల కాలంకి 32.2% వృద్ధి చెందింది అని చెప్పి నివేదిక పేర్కొనడం జరిగింది. అంటే 2020లో 674 ఉన్నటువంటి వీటి సంఖ్య 2025 వచ్చేసరికి 891కి పెరగడం జరిగింది. అంటే ఓవరాల్ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి వృద్ధి 32.2%. అలాగే భారతదేశంలో ప్రస్తుతం అత్యధికంగా ఉన్నటువంటి సింహాలు ఉన్నటువంటి రాష్ట్రం గుజరాత్ ప్రాంతం అమ్రేలీ జిల్లాలో అత్యధిక సింహాలు అనేది ఉండడం జరిగింది. అయితే 5 సంవత్సరాల్లో 32.2% అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఒకవేళ మనం 10 సంవత్సరాల విషయానికి వస్తే గ్రోత్ రేట్ 70.36 అనేది జరిగింది. 2017లో 523 సింహాలు ఉంటే 2025కి వచ్చేసరికి 891 సింహాలు అనేవి భారతదేశంలో ఉన్నాయని చెప్పి ఆగస్టు 10 ప్రపంచ సింహాల దినోత్సవం సందర్భంగా విడుదల చేసినటువంటి 16వ అంచనా నివేదిక తెలపడం జరుగుతుంది. తర్వాత అంశం వచ్చేసి అవార్డులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖపట్నానికి చెందినటువంటి ప్రముఖ ఇంద్రజాలకుడు బిఎస్ రెడ్డికి మెజిషియన్ రంగంలోనే ఆస్కార్ గా భావించే మెర్లిన్ అవార్డును వరించింది. ఈ మెర్లిన్ అవార్డు మెజిషియన్ రంగంలో ఒక గొప్ప అవార్డుగా భావిస్తారు. ఇది భారతీయునికి ముఖ్యంగా
మన తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విశాఖకు చెందినటువంటి ప్రముఖ ఇంద్రజాలికుడు బిఎస్ రెడ్డికి వరించడం అనేది ముఖ్యమైన అంశం ఇక్కడ. ఈ అవార్డును అమెరికాలోని లాస్ వేగస్ లో ఈ నెల 7న నిర్వహించినటువంటి మెజిషియన్ అకాడమీ అవార్డ్స్ నైట్ 2025 కార్యక్రమంలో ఈ అవార్డును బిఎస్ రెడ్డి గారు అవార్డును అందుకోవడం జరిగింది. ఈ అవార్డు అనేది మాయాజాల కళకు అత్యుత్తమ విజయాలు మరియు సహకారాలను ఎవరైతే ఇస్తారో వారిని గుర్తించడం కొరకు ఇచ్చేటువంటి అవార్డు పేరు మెర్లిన్ అవార్డ్. మెర్లిన్ అవార్డు దేనికి సంబంధించింది అంటే మెజిషియన్ రంగానికి సంబంధించింది. మెజిషియన్ రంగంలో ఆస్కార్ గా భావించే అవార్డు పేరు మెర్లిన్ అవార్డు. ఈ సంవత్సరం మెర్లిన్ అవార్డు పొందినటువంటి వ్యక్తి బిఎస్ రెడ్డి, భారతీయుడు, తెలుగు వ్యక్తి, విశాఖపట్నానికి చెందినటువంటి వ్యక్తి. అలాగే ఈ అవార్డుకి ఆస్కార్ ఆఫ్ మ్యాజిక్ అని పేరు. ఆస్కార్ ఆఫ్ మ్యాజిక్ అని పేరు. ఇక తర్వాత వార్తల్లోని వ్యక్తులు. భారత జట్టు మాజీ వికెట్ కీపర్ అయినటువంటి సయ్యద్ కిర్మానీ తన యొక్క ఆత్మకథ అయినటువంటి స్టంప్డ్ ను హైదరాబాద్ లో విడుదల చేయడం జరిగింది. ఆత్మకథ పేరు స్టంప్డ్. ఎవరి యొక్క ఆత్మకథ అంటే సయ్యద్ కిర్మానీ. అసలు ఈ సయ్యద్ కిర్మానీ అనే వ్యక్తి ఎవరు? భారత జట్టు మాజీ వికెట్ కీపర్. ఇతనికి భారత క్రికెట్ ఈ కిర్మానీ భారత క్రికెట్ కి చేసినటువంటి కృషి గుర్తించి భారతదేశ క్రికెట్ బోర్డు అయినటువంటి బీసీసీఐ 2014-15 సంవత్సరంలో కల్నల్ సికే నాయుడు జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేసింది. అలాగే ఈ సయ్యద్ కిర్మానీ అనే వ్యక్తి 1983 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచినటువంటి భారత జట్టులో ఒక సభ్యుడు. ఇతనికి 1982లో పద్మశ్రీ అవార్డు కూడా కేంద్ర ప్రభుత్వం అనేది ఇవ్వడం జరిగింది. ఇతను ఒక 4-5 మూవీలలో కూడా ఇతను తీయడం జరిగింది. సయ్యద్ కిర్మానీ యొక్క ఆత్మకథ పేరు స్టంప్డ్. ఇతను భారత జట్టు మాజీ వికెట్ కీపర్. తర్వాత మరణాల విషయానికి వస్తే 1971 యుద్ధ వీరుడు కనుమూత. ఎవరు ఈ యుద్ధ వీరుడు? ఎవరు అంటే డికే పాలుల్కర్. ఈ డికే పాలుల్కర్ 1971 యుద్ధంలో భారత వాయుసేన వెటరన్ కి గ్రూప్ కెప్టెన్ గా విధులు నిర్వహించినటువంటి డికే పాలుల్కర్ చనిపోయారు. ఇతను 1963లో భారత వాయుసేనలో చేరారు. అలాగే ఇతను తన సర్వీస్ లో శిక్షకుడిగా కూడా సేవలు అందించడం జరిగింది. భారత వాయు సేనలో శిక్షకుడుగా సేవలు అందించారు. అయితే ఇతని గొప్పతనం ఏంటి అంటే 1965లో భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఇతను ప్రయాణిస్తున్న విమానం పాకిస్తాన్ దేశంలో మంటల్లో చిక్కుకోవడం జరిగింది. ఆ సమయంలో విమానంలో నుంచి దూకి పారాచూట్ సహాయంతో వెళ్ళిపోవాలని సూచించినా కూడా ఆయన గాయంతోనే ఆ విమానాన్ని అక్కడ వదిలేయకుండా తీసుకొని భారతదేశంలో అడుగు పెట్టడం జరిగింది. దీనికి ఇంత సాహసం చేసినందుకు గాను అతనికి వాయుసేన మెడల్ అనేది దక్కింది. ఈ వాయుసేన మెడల్ దక్కించుకున్న వ్యక్తి పేరు డికే పాలుల్కర్. ఇతను ఇప్పుడు కన్నుమూయడం జరిగింది. దానితో పాటు 1971వ సంవత్సరంలో ఇతను గ్రూప్ కెప్టెన్ వింగ్ కమాండర్ గా ఉన్నటువంటి సమయంలో పాకిస్తాన్ ఇతన్ని పాక్ యుద్ధ ఖైదీగా కూడా బంధించడం జరిగింది. ఆ టైంలో ఇతను ఇంకో 2 సహచరులతో కలిసి పాకిస్తాన్ యుద్ధ క్యాంప్ నుండి తప్పించుకొని భారతదేశానికి రావడం జరిగింది. అందుకే ఇతన్ని మనం యుద్ధ వీరుడు కాదు, యుద్ధ యోధుడు అని చెప్పి పేర్కొనడం జరుగుతుంది. ఎవరు ఆ యుద్ధ యోధుడు అంటే డికే పాలుల్కర్. అలాగే తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ప్రముఖ రచయిత్రి అనిశెట్టి రచిత రీసెంట్ గా చనిపోవడం జరిగింది. ఈమె తమ జీవిత కాలంలో మహిళా సమానత్వం, స్త్రీ విముక్తి కోసం అనేక రచనలు చేసినటువంటి ప్రముఖ రచయిత్రి. పేరు అనిశెట్టి రచిత. ఈమె మలిదశ తెలంగాణ ఉద్యమంలో తన రచనల ద్వారా ప్రజలను చైతన్యం చేయడం జరిగింది. దీనికి గాను 2017వ సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం
రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అనేది ఈమెకి ప్రదానం చేయడం జరిగింది. ఈమె పేరు అనిశెట్టి రజిత. తర్వాత ఇంకో అంశం, చివరి అంశం క్రీడలు. ప్రస్తుతం ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు అనేవి థాయిలాండ్ దేశంలోని బ్యాంకాక్ నగరంలో జరుగుతున్నాయి. ఈ బాక్సింగ్ ఛాంపియన్షిప్లలో మన భారత క్రీడాకారిణి అయినటువంటి రితిక గోల్డ్ మెడల్ ను సాధించడం జరిగింది. ఈ గోల్డ్ మెడల్ ను ఏ కేటగిరీలో అంటే +80 కేటగిరీలో కజకిస్తాన్ దేశస్తురాలైనటువంటి అసెల్ టోక్టాసిన్ పై విజయం సాధించి రితిక గోల్డ్ మెడల్ అనేది సాధించడం జరిగింది. గోల్డ్ మెడల్ ఎక్కడ సాధించిందంటే ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్. ఇవి ఎక్కడ జరుగుతున్నాయి? ప్రస్తుతం థాయిలాండ్ దేశంలోని బ్యాంకాక్ నగరంలో. తర్వాత అండర్-20 ఉమెన్స్ ఆసియా కప్ ఫుట్బాల్ పోటీల్లో పాల్గొనడానికి భారతదేశం అర్హత సాధించడం జరిగింది. ఈ అర్హత పోటీలు ప్రస్తుతం మయన్మార్లోని యాంగూన్ ప్రాంతం నందు జరుగుతున్నాయి. ఈ అర్హత పోటీలలో భారతదేశం విజయం సాధించి వచ్చే సంవత్సరం జరిగే అండర్-20 ఆసియా కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ కి అర్హత సాధించింది. వచ్చే సంవత్సరం అండర్-20 ఆసియా ఫుట్బాల్ కప్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే థాయిలాండ్ దేశంలో జరగనున్నాయి. ప్రస్తుతం అర్హత పోటీలు ఎక్కడ జరుగుతున్నాయంటే మయన్మార్లోని యాంగూన్ ప్రాంతంలో. ఈ విధంగా అండర్-20 ఆసియా కప్ ఫుట్బాల్ మ్యాచ్ కి భారతదేశం సుమారుగా 2 దశాబ్దాల తర్వాత తొలిసారి అర్హత సాధించడం జరిగింది. ఇది గొప్పతనం. ఫ్రెండ్స్, ఇవి ఆగస్టు 11 మరియు 12 2 రోజులకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ ని లైక్ చేయండి. అలాగే ఇవి ఉపయోగపడతాయని మీరు భావిస్తే తప్పకుండా ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతారో వారికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ మీకు ఉపయోగపడుతుంది అంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన తోటి మిత్రులతో సబ్స్క్రైబ్ చేయించండి. ఈ వీడియోకి సంబంధించినటువంటి PDF కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు ఉచితంగా పొందవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసినందుకు మరియు మన ఛానల్ ను మీరు ఆదరిస్తున్నందుకు అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ ఆల్.